హాయ్ అండి. వెల్కమ్ టు ఉషా సిరి క్రియేషన్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన వీడియోలో మటన్ గ్రేవీ కర్రీ అయితే చూపిస్తానండి. అది చపాతీలోకైనా, రైస్లోకైనా, పూరీలోకైనా, దేంట్లోకైనా చాలా బాగుంటుంది. ఒక సిస్టర్ అయితే అడిగారు నన్ను, అందుకనే మటన్ కర్రీ అయితే చేస్తున్నాను. సంక్రాంతి పండుగ రోజు అయితే చేశానండి. ఇదైతే ఇందులో చాలా వెరైటీస్ ఉంటాయి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ మనమైతే ఎండు కొబ్బరి అయితే కొన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని, గసగసాలు అంటారు కదండి చిన్నవి, అవి గసగసాలు, ఎండు కొబ్బరి, ధనియాలు, అలాగే మసాలాలండి అన్నీ కలిపి ఒక ఐదారు తీసేసుకొని, ఇలాచి, లవంగాలు, చెక్క, సాజీరా, స్టార్ పువ్వు, ఇలా బిర్యానీ ఆకు, విధంగా అన్ని మసాలాలు అన్నీ కలిపి కొన్ని ఎక్కువైతే ఘాటు చాలా అవుతుంది. ఘాటు తక్కువగా ఉండాలి, కర్రీ బాగుండాలి అంటే మసాలాలు తక్కువ వేసి ఇలా వెంపుకోవాలండి. ఖచ్చితంగా ఇలా వెంపుకోవాలి. అందులో కొన్ని వాటర్ వేసి మిక్సీకి అయితే పట్టేసుకుందాము. మంచిగా వేగాలండి, వేగితేనే స్మెల్ అనేది బాగుంటుంది. ఈ విధంగా మిక్సీ అయితే పట్టేసుకుందాము. ఇప్పుడు అందులోకి ఒక్క టమాటా అండి, టమాటా ఎక్కువైతే పులుపు ఉండి టేస్ట్ అనేది పోతుంది. ఒక టమాటా, 2 పచ్చిమిర్చి అయితే ఈ విధంగా మిక్సీలో వేసేసుకొని ఒక్కసారి గ్రైండర్ అయితే తిప్పేసుకుందామండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇందులో మీకు చికెన్ పకోడీ, చికెన్ కర్రీ అన్నీ కూడా చూపిస్తానండి. వీడియో మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు. ఒక్కసారి ఈ వీడియో చూసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టండి. ఈ విధంగా అన్నీ అయితే మనం కట్ చేసుకొని ఇంకా మిక్సీలో అయితే వేసేసుకుందామండి. ఆ మిక్సీ పట్టిందంతా ఒక బౌల్లోకి అయితే వేసేసుకొని ఇప్పుడు ఇంకా మటన్ ప్రాసెస్ అయితే చేసేసుకుందాము. ఒక్కసారి వీడియో మాత్రం అసలు స్కిప్ చేయకండి, చూడండి. ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. నేనైతే కుక్కర్లో అయితే వేస్తున్నానండి. మీరు నార్మల్గా వేసినా ఇది సేమ్ ప్రాసెస్. కుక్కర్లో అయితే తొందరగా అవుతుంది మటన్ కాబట్టి అందుకే కుక్కర్లో అయితే వేస్తున్నాను. ఒక 3 స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకోండి. ఆయిల్ అయితే ఎక్కువగా ఏం అవసరం లేదండి. నేను కేజీ మటన్ అయితే వండుతున్నాను. ఈరోజు సంక్రాంతి పండుగ కాబట్టి ఇంకా కేజీ మటన్, కొంచెం చికెన్ అయితే తెచ్చుకున్నామండి. అందులో ఆనియన్స్ అనేది సన్నగా తరగాలండి. సన్నగా తరుగుతేనే సూప్ అనేది మంచిగా వస్తుంది. ఇప్పుడు అందులో కొంచెం అయితే పుదీనా వేసేసుకొని ఇంకా ఈ విధంగానైతే సాల్ట్ వేసేసుకొని మంచిగా మగ్గనివ్వాలండి. బిర్యానీ ఆకు కూడా వేయాలి మటన్లో. బిర్యానీ ఆకు వేస్తే ఏమవుతుందంటే తొందరగా మటన్ అనేది ఉడుకుతుందండి. ఈ విధంగా వేసేసుకొని మూత పెట్టేసుకొని అవి ఆనియన్స్ మంచి బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు అందులో 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందామండి. పేస్ట్ వాసన లేకుండా మంచిగా గోలాలి, అప్పుడే మటన్ అనేది బాగుంటుంది. లేకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన వస్తే మటన్ అంతా బాగుండదండి, స్మెల్ వస్తుంటుంది. అందుకని అందులో కొంచెం ఒక 2 స్పూన్లు పసుపు అయితే వేసానండి. మంచిగా కడిగి పెట్టుకోవాలి, మటన్ అనేది మంచిగా కడిగి పెట్టుకోవాలి. నేను చూడండి ఈ విధంగా కడిగి ముందే పెట్టుకున్నాను. వాటర్ ఏమీ లేకుండా మంచిగా వాటర్ అంతా వంపేసి ముక్కలు అనేటివి ఈ విధంగా మంచిగా పిండుకుంటూ అందులో అయితే వేయాలండి. ముక్కలకి మంచిగా అదంతా పట్టే విధంగా మంచిగా కలపాలండి. సూప్ అంతా ముక్కలకి పట్టే విధంగా కలిపి మంచిగా మూత పెట్టేసుకుందామండి. మూత పెట్టేసుకొని అది మంచిగా మగ్గనివ్వాలండి. ఎందుకంటే ఆనియన్ పేస్ట్ కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ అంతా కూడా మటన్కి పడుతుంది అన్నట్టు. అప్పుడే కారం ఉప్పు వేస్తే అస్సలు బాగుండదు, వాసన వస్తుందండి. అలా కాకుండా మంచిగా మగ్గనిస్తే బాగుంటుంది. ఇటు సైడ్ అయితే చికెన్ కర్రీ చేస్తున్నాను చూడండి. మా చిన్నోడు మటన్ తినా అంటే ఇంకా వాడికైతే చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను. వాడి కోసమే కాబట్టి ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసేసి కొంచెమే చికెన్ అండి, కొంచెం పకోడీకి అయితే పక్కన పెట్టేశాను. చికెన్ పకోడీ కావాలంటే పకోడీకి పక్కన పెట్టేశాను. ఇంకొంచెం చికెన్ అయితే ఈ విధంగా ఫ్రై చేస్తున్నాను. సన్నగా తరిగిన ఆనియన్స్ అయితే ఇలా ఆయిల్లో వేసేసుకొని అవి మంచి బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత కొంచెం పుదీనా, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి సరిపోతుంది, కొంచెమే కాబట్టి చికెను. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పసుపు వేసేసుకొని అది మంచిగా మగ్గనివ్వాలండి. మంచిగా మగ్గిన తర్వాత ఇప్పుడు అందులోకి అయితే పీస్లు అయితే వేసుకుందామండి. చికెన్ చూడండి కొంచెమే చికెన్ అండి, వాడి కోసమే కాబట్టి కొంచెం చికెన్ అయితే తీసుకున్నాము. 1/2 కేజీ తెస్తే ఆల్రెడీ కొంచెం పకోడీకి కలిపి పెట్టానండి, అన్నీ మిక్స్ చేసి పెట్టాను. ముందుగానే పకోడీ కావాలంటే మాత్రం అన్నీ ముందుగానే కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. కొంచెం మగ్గుతేనే పకోడీ అనేది బాగుంటుంది, ముక్కలకి పడితేనే బాగుంటుంది. నేను అది ప్రాసెస్ చెప్తానండి, అది వచ్చినప్పుడు అది చెప్తాను. ఇప్పుడు చికెన్ కర్రీ అయితే అటు సైడ్ అవుతుంది, ఇటు సైడ్ అయితే మటన్ కర్రీ అయితే అవుతుందండి. చూడండి ఈ విధంగా మంచిగా కలిపేసుకొని ఇందాక మనం మసాలాలన్నీ కూడా పేస్ట్ పట్టుకున్నాం కదండి వాటర్ వేసి, ఇప్పుడు ఆ పేస్ట్ అనేది హాఫ్ అయితే వేసేసుకుందామండి.
ఫుల్ వేసేసుకోవచ్చు. నేను ఇంకా చికెన్ కూడా చేస్తున్నాను కాబట్టి కొంచెం అయితే ఉంచానండి. అంతా వేసేయచ్చు. నేను కొంచెం ఉంచేసి చికెన్లోకి అయితే వేస్తానని పక్కన పెట్టేశాను. టమాటా పేస్ట్ మసాలా పేస్ట్ అండి, 2 కలిపేసి మంచిగా ముక్కలకైతే పట్టనివ్వాలి. ఇంకా మంచిగా మూత పెట్టేసి ముక్కలకైతే పట్టనిద్దామండి. ఇప్పుడు ఇంకా ఇటు సైడు చికెన్ కర్రీ ఏమవుతుందో చూద్దామండి. అందులోనైతే కొంచెం ఈ విధంగా మూత అయితే తీసేసుకొని ఇంకా అదొక్కసారి కలిపేసుకొని మాడంటుతుందో లేదో చూసేసుకొని ఒకసారి మళ్ళీ మూత పెడదామండి. మంచి ఉడికిన తర్వాతనే నేనైతే ఎప్పుడు కానీ కారం ఉప్పు వేస్తాను. చికెన్లో ఉడకక ముందుకు వేస్తే ఏమవుతుందంటే పీసులు అనేవి ఇంకా గట్టిగా అలానే ఉండిపోతాయండి. అందుకనే ఉడికిన తర్వాతనే వేయాలి. చూడండి గ్రేవీ అంతా ముక్కలకి పట్టి ఆ వాటర్ అనేది ఎలా వస్తుందో చూడండి. నేను మటన్లో వాటర్ వేయలేదు, ఇంకా వాటర్ అనేది ఆ విధంగా వస్తుంది. ఇందులో చూడండి చికెన్లో ఆయిల్ అంతా పైనకి తేలింది. ఇంకా ఆ తర్వాత ఇందాక చెప్పాను కదండి, కొంచెం టమాటా సూప్ పక్కన పెట్టాను కదా మటన్లోది, ఆ సూప్ అయితే వేసేసుకున్నాను. ఇందాక మసాలా గ్రేవీది పక్కన పెట్టాను కదా, అది కొంచెం 1 స్పూన్ అయితే వేసేసుకున్నానండి. ఈ విధంగా వేసేసుకొని మంచిగా కలిపేసుకొని కొంచెం మగ్గేంత వరకు మూతనైతే పెట్టేసుకుందాము. వీడియో మాత్రం ప్లీజ్ స్కిప్ చేయొద్దు, చాలా 14 మినిట్స్ ఉంది. అన్నీ వేస్తున్నాను కాబట్టి వీడియో లెంత్ ఎక్కువగా ఉంది. కాకపోతే వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఫుల్ క్లియర్గా అర్థమవుతుందండి. ఇంకా మటన్లో కారం అయితే వేసేసుకుందామండి. 3 స్పూన్ల కారం అయితే వేస్తున్నానండి. నేను ఆల్రెడీ అందులో మసాలాలు ఉంటాయి కాబట్టి 3 స్పూన్ల కారం వేసేసి 2 స్పూన్ల సాల్ట్ వేస్తున్నాను. ఆనియన్స్లో సాల్ట్ వేసాను కాబట్టి ఇందులో 2 స్పూన్లు వేస్తున్నానండి. ఎప్పుడు కానీ ఉప్పు కరెక్ట్ వేస్తే మటన్ అనేది తొందరగా ఉడకదు. ఉప్పు కొంచెం తక్కువ వేస్తేనే మటన్ అనేది తొందరగా ఉడుకుతుంది. ఈ విధంగా కారం ఉప్పు వేసిన తర్వాత ఇంకా మగ్గనివ్వాలండి. ఒక 5 నిమిషాలు ముక్కకి పట్టేంత వరకు మగ్గనియాలి. అప్పుడే వాటర్ అయితే వేయొద్దు. ఇటు సైడ్ అయితే ఇంకా చికెన్లో కూడా కారం ఉప్పు, ధనియాల పౌడరు, కొంచెం మసాలా పౌడరు ఇవన్నీ కూడా వేసేసుకుంటున్నానండి. ఎందుకంటే ఆల్రెడీ ముక్క ఉడికింది కాబట్టి ఇంకా చికెన్ మసాలా, ధనియాల పౌడరు ఇంట్లో నేను మసాలా పౌడర్ వేస్తానండి. అన్నీ కలిపి ఇప్పుడు చేసిన విధంగానే, కాకపోతే కొబ్బరి అవి వేయను. మామూలుగా మసాలాలు అన్నీ కలిపి మిక్సీకి వేస్తాను. అది కొంచెం లైట్గా వేస్తానండి. స్పూన్లో హాఫ్ వేస్తాను. ఎందుకంటే ఘాటు ఎక్కువగా ఉంటే పిల్లలు తినలేరు, అందుకనే ఇంకా కొంచెం అయితే వేస్తాను. ఈ విధంగా చూడండి మంచిగా చికెన్ అంతా ఈ విధంగా ముక్కలకి పట్టే విధంగా కారం ఉప్పు పట్టే విధంగా నేనైతే ఇంకా మూత పెట్టేసుకున్నాను. అందులో కారం ఉప్పు వేసేసి మూతనైతే పెట్టేసుకున్నాను. ఒక్కసారి మటన్ అయితే చూద్దామండి. చూడండి వాటర్ అంతా ఏ విధంగా పైనకి వచ్చిందో. ఇప్పుడు తీసుకున్న బౌల్ తోటి 1.5 వాటర్ అయితే పోస్తున్నానండి. అదే బౌల్ తోటి 1.5 వాటర్ అయితే పోస్తున్నాను. ఒక కప్పున్నర వాటర్ అయితే పోస్తున్నానండి. సరిపోతుందండి ఉడకడానికి. మరీ వాటర్ ఎక్కువగా పోస్తే మాత్రం మటన్ తొందరగా ఉడకదు. అందుకే నేను కొంచెమే వేసాను. చూడండి 1.5 అంటే మీకు పావు గ్లాస్ అండి. ఆ గ్లాస్తోని అంటే మామూలు గ్లాస్ తోటి అయితే పావు గ్లాస్ వస్తుంది. ఈ విధంగా ఇంకా విజిల్ అయితే పెట్టేస్తున్నానండి. ఇలా విజిల్ మనకు అంటే మటన్ని బట్టి విజిల్ అండి. నేను హై ఫ్లేమ్లో పెట్టాను ఎప్పుడు కానీ మటను, మామూలుగా మీడియం ఫ్లేమ్లో పెట్టి విజిల్ అయితే పెడతాను. హై ఫ్లేమ్లో పెడితే ఏమైతే ముక్కకు తొందరగా ఉడకదండి. మీరు ఒక్కసారి మీడియం ఫ్లేమ్లో పెట్టి చూడండి, మటన్ అనేది మంచిగా ఉడుకుతుంది. ఈ విధంగా ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇంకా ఇక్కడ అయితే కొన్ని వాటర్ వేసేసుకొని వాడికి కొంచెం సూప్ కావాలని, అంటే ఆల్రెడీ చికెన్ పీసులు చేస్తున్నాం కదండి, ఇంకా మళ్ళీ ఇది కూడా ఫ్రైలాగా అయితే బాగుండదు అనేసి ఇంకొంచెం వాటర్ పోసేసి మగ్గనిస్తున్నాను. ఇంకొక 5 నిమిషాలు మగ్గిన తర్వాత ఒక్కసారి చికెన్ అయితే కలిపేసుకుందామండి. చూడండి ఈ విధంగా ముక్క అయితే మంచిగా ఉడికిపోయింది. ఉడికిన తర్వాత ఇంకా దాంట్లో అయితే కొత్తిమీరని అయితే వేసేసుకున్నానండి. ఏ ఫ్లేవర్లో అయినా లాస్ట్లో కొత్తిమీర ఉంటే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. నేను ఏది చేసినా టేస్ట్ అనేది చూడనండి. కొందరు ఏం చేస్తారంటే చికెన్ అయినా మటన్ అయినా రోజు వండే కర్రీస్ అయినా కూడా కాగానే టేస్ట్ అనేది చూస్తారు. నేను అస్సలు టేస్ట్ చూడను, అది ఎట్లున్నా సరే కానీ టేస్ట్ చూడను. ఎందుకంటే నాకు ఆ స్పూన్స్ అలవాటు అయింది కాబట్టి కారం ఉప్పు అనేది ఇంకా నాకు అలవాటు అయిపోతుంది. ఇక్కడైతే విజిల్ వస్తున్నాయి, ఒక 5-6 విజిల్స్ అండి. మాదైతే తొందరనే ఉడుకుతుంది మటన్ అనేది, ఎందుకంటే మెత్తనే ఉంటుంది. 5-6 విజిల్స్ వచ్చేంతవరకు సిమ్ అంటే మీడియంలో పెట్టేసి ఉడికిస్తాను. మెల్లగా ఉడుకుతుంటుంది అదే. ఇంకా ఇదైతే పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే ఇక్కడ చికెన్ పకోడీకి అక్కడనైతే రైస్ పెడతానండి. ఒక్కసారి ఉడికిందా లేదా అనేది విజిల్ తీసైతే చూస్తున్నాను. చూడండి అంతా ఎంత దగ్గరకు వచ్చింది చూడండి. ఈ విధంగా
మంచిగా దగ్గరకు వస్తుంది. ఇలా ఒక్కసారి కలిపేసుకొని దానిలో నేను ఇంట్లో మసాలా పట్టుకుంటానన్నా కదండి, అదొక హాఫ్ స్పూన్ అయితే మసాలా వేసేసి 2 స్పూన్ల ధనియాల పౌడర్ అయితే వేసేసుకున్నానండి. చూడండి ఇలా మంచిగా కలిపేసుకొని ఇంకొక 2 విజిల్స్ అయితే పెట్టుకుందామండి. కొంచెం ఉడకలేదు, నేను 4 విజిల్స్కే తీసేసాను. ఇంకొక 2 విజిల్స్ అయితే పెట్టేసుకొని ఇంకా అది దగ్గరకు వచ్చేస్తుందండి. ఆల్రెడీ సూప్ అనేది దగ్గరకు వచ్చింది. ఒక 2 విజిల్స్ అయితే మంచిగా మెత్తగా ఉడుకుతుందండి. కొందరు మామూలుగా అది మీడియం ఉడికింది సరిపోతుంది, కాకపోతే ఇంకొంచెం మెత్తగా ఉడకాలని నేనైతే ఇంకా విజిల్ అయితే పెట్టాను. ఇంకొక 2 విజిల్స్ కానీ పెట్టాను. ఇంకా అక్కడ సైడ్ అయితే రైస్ పెడుతున్నాను. మటన్ వచ్చేసి సిమ్లో పెట్టానండి, ఎందుకంటే వాటర్ ఎక్కువగా లేవు కదా. పెద్దగా పెడితే ఏమవుతుందంటే మాడిపోతుంది, తొందరగా మాడిపోతుంది. అలా కాకుండా ఇలా చిన్నగా పెట్టాను. ఇంకా అటు సైడ్ రైస్ పెట్టేసి ఇటు సైడు చికెన్ పకోడీకి అయితే ఈ విధంగా మొత్తం కూడా అన్నీ కలిపేసి పెట్టేసుకోవాలండి. దీంట్లో ఏమేమి వేసానంటే కారము, ఉప్పు, ధనియాల పౌడరు, చికెన్ మసాలా పౌడరు, కార్న్ఫ్లవర్ అండి. కార్న్ఫ్లవర్ అయితే వేయాలి కొంచెము. కార్న్ఫ్లవర్ లేకుంటే శనగపిండి అయినా సరే అండి వేసుకోవచ్చు, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఉంటే పెరుగు కూడా వేసుకోవచ్చండి. ఇవన్నీ నేను కలిపేది వీడియో తీద్దాం అనుకున్నా, అదొక్కటి స్కిప్ మిస్ అయిందండి. ఎందుకంటే కొంచెం హడావిడిలో చేసేసాను, పండుగ కాబట్టి ఇంకా హడావిడిలో చేసేసాను. చూడండి చికెన్ మాత్రం ఎప్పుడు ఫాస్ట్గా తీయొద్దండి, వేయగానే తీయొద్దు, చాలా టైం పడుతుంది చికెన్ పకోడీకి. చూడండి అక్కడ నా రైస్ అవుతుంది, పకోడీ ఇంకొకసారి కూడా తీయలేదు. ఎందుకంటే అది మంచిగా ఉడికితేనే లోపల స్మెల్ లేకుండా ఉంటుంది. ఆ పెద్ద ముక్క అనేది చిన్నగా అవుతుందండి, ఆ సైజులో వచ్చేంత వరకు మంచిగా ఉడకనివ్వాలి. లేకపోతే మనం అలా వేసి ఇలా తీస్తే లోపల అస్సలు ఉడకదు. చూడండి ఎంత పెద్ద పీసులు చిన్నగా అయిపోయినాయి. ఈ విధంగా తీసేసి నేనైతే ఇలా ఒకటి కింద మనం ఏదైనా క్లాత్ కానీ లేకుంటే ఏదైనా టిష్యూ పేపర్లు కానీ వేసుకోవాలండి, ఆయిల్ అనేది పీల్చుకుంటుంది కదా. నేనైతే టిష్యూ పేపర్స్ అయితే వేసేసి ఇంకా ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను. మళ్ళీ ఒక్కసారి అయితే చికెన్ పకోడీ అయితే మళ్ళీ వేస్తున్నానండి. మీకు ఒకవేళ చికెన్ పకోడీ రెసిపీ సపరేట్ కావాలంటే కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టండి, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియోని అయితే తీస్తానండి. కాకపోతే చూడండి పకోడీలు అయితే చాలా బాగా వస్తాయి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వీడియో మాత్రం ప్లీజ్ మీకు ఏ విధంగా ఉంది అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టండి. చాలా లెంతీగా ఉంది, మీరు మొత్తం చూస్తారో చూడరో కూడా తెలియదు కదా, అందుకని ఇంకా లెంత్ ఎక్కువైనా సరే అనుకొని ఇందులో అన్నీ పెట్టేస్తున్నానండి. చూడండి గ్రేవీ అనేది మంచిగా దగ్గరకు వచ్చేసిందండి. చూడండి వాటర్ వేసాం కదా ఇంకా సరిపోతుందండి. ఆయిల్ అది ఎంత బాగా వచ్చిందో చూడండి. కర్రీ అయితే ఇంకా మంచిగా ఉడికిపోయిందండి. పీసులు అయితే చూడండి అలా అంటే చునుగుతుంది. నేను ఆయిల్ కూడా ఎక్కువ వేయలేండి, 3 స్పూన్లు వేసాను. అయినా కూడా మటన్లో ఎప్పుడైనా ఆయిల్ అనేది ఎక్కువ అవుతుందండి, అందుకనే చూడండి. ఇంకా కొత్తిమీర అయితే వేసేసుకోండి, మంచిగా గార్నిష్ అయితే చేసేసుకోండి. చూడండి ఎంత బాగుందో, కలర్ఫుల్గా ఉంటుందండి. ఒక్కసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. ఇందులో మీకు కొంచెం గజిబిజి ఉంటుంది కావచ్చు, ఎందుకంటే అన్నీ ఒకటే దాంట్లో చూపించాను కాబట్టి. కాకపోతే కొంచెం ఇంకా వీడియో పెట్టాను కదా అనేసి ఇంక అన్నీ చూపించాను. చూడండి గ్రేవీ కూడా చిక్కగా ఎంత బాగా వచ్చిందో చూడండి. వాటర్ వస్తే అస్సలు బాగుండదండి. దీంట్లోకి ఇంకా మక్క గ్యారెలు చేద్దామని కూడా అనుకున్నానండి, అది కూడా మిక్సీ పట్టాను. కాకపోతే ఇక పకోడీ తింటాం కదా ఇప్పుడు వద్దు అని అన్నారు, అందుకనే ఇంకా ఇప్పుడైతే మక్క గారెలు అయితే చేయలేదండి. మక్క గారెలు విత్ మటన్ కర్రీ సూపర్ టేస్ట్ అండి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టండి, మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ పెట్టండి. చూడండి ఈ విధంగా పకోడీ అయితే వేసేసుకున్నాను. ఇంకొకసారికి అయితే అవుతుందండి, ఇంకా అది కూడా మొత్తం అయితే వేసేసుకున్నాను. ఈ విధంగా వేసేసుకొని ఇంకా వేడి వేడి అన్నము విత్ మటన్ కర్రీ, చికెన్ పకోడీ సూపర్ టేస్టీగా ఉంటుందండి. నేనైతే సంక్రాంతి రోజు ఈ వంటలు అయితే చేశానండి. మరి మీరు సంక్రాంతి రోజు ఏం వంటలు వండుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.